అమీర్పేటలో ఒక మంచి టైటిల్ ఎన్నుకున్నాడు డైరెక్టర్ గారు. అమీర్పేటతో నాకు దాదాపు ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది, ఎందుకంటే నా ఇల్లు అక్కడే ఉండే. అమీర్పేటలో మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులను వాటినన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసుకొని ఆ సినిమాను తీశారు. అది స్క్రీన్ పైన కనబడింది. డైరెక్టర్ గారు మంచి టైటిల్, దానికి తగ్గట్టు కథను ఎన్నుకొని దానికి అందమైన ట్యూన్స్ మురళి గారు చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. డెఫినెట్గా మురళి గారు ఈ సినిమా తర్వాత మంచి బ్రేక్ వస్తుందని నేను అనుకుంటున్నా. అమీర్పేటలో అనే బిగ్ హిట్ చేసిన ప్రేక్షక మహాశయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆడియో ఇంత మంచిగా రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ శ్రీ గారు అండ్ హీరో మహేష్ గారు నాకు అన్ని విధాలుగా ఫుల్ సపోర్ట్ చేశారు, కాబట్టి ఇంత బాగా వచ్చింది ఆడియో. తర్వాత మా లిరిక్ రైటర్స్ నాగరాజు అండ్ చేరు విజేంద్ర, సిద్ధు, వీరు వాళ్ళు రాలేదు, వేరే వేరే మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మురళి గారికి నిజంగా చాలా థ్యాంక్ యూ. ఒక మెలోడీ సాంగ్ ఉంది, అదైతే యూత్ని డెఫినెట్గా చాలా అట్రాక్ట్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. ఎవ్రీ టైమ్ ఐ గో నా కార్లో అయితే ఆ సాంగే ప్లే అవుతుందండి. పాస్ట్ ఆడియో రిలీజ్ నుంచి ఇప్పటి వరకు ఆ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు, అంత అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఒక చిన్న సినిమా సాంగ్ లాగా అయితే అది అసలు అనిపించట్లేదు. ఒక బిగ్ మూవీ సాంగ్స్ కూడా ఈ మధ్యకాలంలో అలాంటిది వస్తుందో ఏమో, ఐ డోంట్ నో. అంటే అంత బాగుందండి ఆ సాంగ్. చాలా థ్యాంక్స్ చిన్న సినిమాని చూడకుండా పిలవగానే వచ్చినందుకు. అండ్ మా మూవీ గురించి చెప్పాలంటే జనరల్గా హైదరాబాద్లో ఎవరికైనా అమీర్పేట అంటే ఈజీగా తెలుస్తుందండి. హైదరాబాద్లోనే కాకుండా అవుట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో అమీర్పేట అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ఎవరినైనా మీరు రీసెంట్గా ఏ మూవీ చేశారంటే మేము అమీర్పేటలో అని ఒక మూవీ చేస్తామంటే ఓ అమీర్పేటలో అంటే హైదరాబాద్లో ఉంటుంది కదా. సో తెలియని వాళ్ళకు కూడా అమీర్పేట అనేది అంత పర్ఫెక్ట్గా తెలుసు. అలాంటి టైటిల్ ఎంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఆయన చెప్పినట్టు హీరో హీరోయిన్ అనే కాదు, అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుందని, మూవీస్ అని కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళని కాదు, ఇంట్లో జనరల్గా హాస్టల్లో ఉండే గర్ల్స్ అని కాదు, ఎవ్రీ వన్ అందరి గురించి ఒక్కొక్కరి మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటుందని తీసుకొని చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారు, హీరో గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. మూవీలో నా పేరు వెంకట్రావు, వెంట్రుకలు అసలేరావు. ఈ మాటను ప్రతిసారి నాకు చిరెత్తుకు వస్తుంది. నా కోసం నా బాల్డ్ హెయిర్ చూసి తిలకన్నలాగే నాకు కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆడియో చాలా పెద్ద హిట్ అయిందండి. ట్రైలర్ చూసిన ప్రతి వారు బాగుందని అంటున్నారు. ఆడియో లాగే మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని నాకు అవకాశం ఇచ్చిన మహేష్ అన్న గారికి, డైరెక్టర్ శ్రీ గారికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఓకే అండి, రైట్. బాగా వచ్చింది. మాకు ఫుల్ 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా హిట్ అవుతుందని. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్క ఆడియన్ కూడా, ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని, వాళ్ళ నోటి ద్వారానే బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్, డోపర్ హిట్ అనే పదాలు మేము వింటామని మేము ఆశిస్తున్నామండి. ఈ సినిమా కోసం మేము అంత కష్టపడ్డామంటే ఒక షూటింగ్ స్పాట్లోకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ సాంగ్ కోసం 52 hours డే అండ్ నైట్ కష్టపడ్డాం, నిద్ర లేకుండా అంత కష్టపడ్డామండి. మా ప్రొడ్యూసర్ గారు కానీ, మా హీరో గారు కానీ మాకెంత సపోర్ట్ చేశారంటే మా సైడ్ ఉండి, అంటే మేము కొత్త ఆర్టిస్టులు అయినా కానీ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు చాలా సపోర్ట్ చేశారండి. మూవీకి ఒక అద్భుతమైన డైరెక్టర్, హీరో ఉన్నటువంటి వ్యక్తి శ్రీ అండి. తను వన్ మ్యాన్ షో లాగా ఈ మూవీని ముందుకు తీసుకెళ్లడం, తన చేతి పగ్గాల్ని నడిపించినటువంటి వ్యక్తి మహేష్ గారు నిర్మాతగా వ్యవహరించడం ఈ సినిమాకి చాలా పెద్ద అసెట్. వేరే ఏ వ్యక్తులైనా కానీ ఇంత ప్రమోషన్ తీసుకొచ్చి ఇంత రేంజ్లో మూవీ చేస్తారని మాత్రం ఎవరు ఆశించలేరు, చేయలేరు కూడా. తెలియదు, వాళ్ళే నాకు దగ్గరుండి నేర్పించి వాళ్ళ సినిమాలో యాక్టింగ్ చేయించారండి. అంతే, ఈ సినిమా బాగుంటుందండి, చూడండి అందరూ. యాక్చువల్గా సినిమా గురించి, సినిమా పేరు అమీర్పేటలో. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ జాబ్ మానేసి సినిమా చేయాలని ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన 1 yearకి స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా నేను బీటెక్ అయిపోయి వచ్చింది అమీర్పేటకి. ఆ అమీర్పేట లైఫ్ చూస్తున్నప్పుడే ఇలాంటి ఏరియా మీద ఒక మంచి సినిమా చేయొచ్చు అన్న ఒక నమ్మకంతో స్క్రిప్ట్ రాసుకుంటూనే జాబ్ చేస్తూ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తూ
సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడు నాకు తోడుగా మహేష్ ఉన్నాడు ప్రొడ్యూసర్గా. అండ్ వచ్చినాక ఆ సినిమా స్టార్ట్ చేసాము. ఆల్ న్యూ టీమ్ అండి. అసలు స్టార్టింగ్లో ప్యాడింగ్ వస్తే బాగుంటుంది చాలా చెప్పారనమాట. బట్ ఒక మంచి కొత్త వాళ్ళతోటి ఒక మంచి ఇండస్ట్రీకి హిట్ ఇవ్వాలన్న దృక్పథంతో స్లోగా చాలా జాగ్రత్తగా సినిమా తీసామండి. అండ్ మెయిన్ అండి ఓపెనింగ్ ఫంక్షన్ని 1000 మంది ఫ్రెండ్స్తో చేసామండి. అట్ ది సేమ్ టైం ఆడియో ఫంక్షన్ని శిల్పకళా వేదికలో 4000 మెంబర్స్ పైనే 1000 మంది వెళ్ళిపోయారండి. అంటే ఒక అమీర్పేటలో సీన్ని మా టీంని ఎంతమంది ఆదరిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. యాక్చువల్గా అలాంటి ఒక మంచి ఈవెంట్ని మీడియా ద్వారా మాకు ఎంతో సపోర్ట్ తోటి లక్షల మంది తెలియాలని నిజంగా ఆమె కోరుకుంటున్నాము. అండ్ మూవీ అండి, యాక్చువల్గా ఒక మూవీ ప్రమోట్ అవ్వాలంటే మెయిన్ 4 ఉంటాయి అండి నాకు తెలిసి, నా నాలెడ్జ్ ప్రకారం అయితే. టైటిల్ అండి, నెక్స్ట్ పోస్టర్, నెక్స్ట్ టీజర్స్, సాంగ్స్. ఈ 4 మూవీ పరంగా వీ డన్ అవర్ బెస్ట్ అండి. యాక్చువల్గా నిజంగా మా సినిమాని టైటిల్, పోస్టరు, సాంగ్స్, టీజర్స్ చూసిన వాళ్ళు 100% ఈ సినిమా కనీసం వెళ్దాంరా, మినిమం మనం పెట్టిన అమౌంట్కి జస్టిఫై అయితే నమ్మకం 100% వస్తుంది. కాకపోతే చిన్న సినిమా కాబట్టి మా రేంజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మేము మ్యాక్సిమం వీ కెన్ రీచ్ 10,000 మెంబర్స్ అండి. అట్లా అలాంటి సినిమాని మా నుంచి లక్షల మందికి వెళ్ళాలంటే మీలాంటి మీడియా సపోర్ట్ 100% కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీర్పేటలో మూవీని నిర్మిస్తున్నాము. దీనికి ఈ మధ్య జూలై 17 శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరగడం అయింది. ఆ ఫంక్షన్ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా జరగటం, ఫ్రెండ్స్ నుంచి రిలేటివ్స్ నుంచి మంచి సపోర్ట్ రావటం, సో దాని బూస్టింగేనండి ఈ ఆడియో సక్సెస్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మురళీ సార్, బెస్ట్ మ్యూజిక్ టీచర్ అండి, హీ పుట్ హిస్ బెస్ట్.